దేవుడు చెప్పాడు ధైర్యంగా, ఎందుకంటే ఆయన నామములోనే ప్రతి శాపము, ప్రతి దుష్టుడి శక్తి కొట్టివేయబడింది. అందుకనే ధైర్యంగా చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను తప్ప ఇంకా ఎవ్వరు కూడా తండ్రి దగ్గరికి నా ద్వారా తప్ప చేరలేరంట. ఈరోజు ఎవరైనా ఏ మనుషుడైనా అంత ధైర్యంగా చెప్పగలుగుతాడు? నో. బికాజ్ యేసు ప్రభు ఈ లోకము కోసము త్యాగమై సమర్పించుకొని లోబడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, పునరుత్థానుడు అయ్యాడు. కాబట్టి భూమి అందే కానీ, భూమి క్రిందే కానీ, పైన ఆకాశం అందే కానీ, పరలోకం అందే కానీ అన్ని నామముల కంటే పైనామంగా చేయబడింది ఎవరి నామం అండి? ఎవరి నామం అండి? గట్టి చెప్పండి, యేసయ్య అని రోషంతో చెప్పండి. యేసయ్య అని పలుకుదామా? ఆ నామములు మనకి జయముంది. ఎస్.